ఈ రోజు మహాభారతంలోని 85వ అధ్యాయం. అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు. సత్యకి కూడా. ఎవరినైతే ఆయన కోసం పంపామో భీమ నా భయం పెరుగుతుంది. నేను పంచజంగి విన్నాను, కానీ దానితో పాటు అర్జునుడు విల్లోక శబ్దం కలవలేదు. సత్యకి అత్యంత ధైర్యవంతుడు మరియు అత్యంత విధేయత గల స్నేహితుడు. ఎలాంటి వర్తమానంతో తిరిగి రాలేదు. నా ఆతృత ప్రతి క్షణం పెరుగుతుంది అని యుధిష్ఠిరుడు భీముడితో అన్నారు. నేను మిమ్మల్ని ఇంతగా కలత చెందడం ఎప్పుడూ చూడలేదు అని భీమసేనుడు సమాధానం ఇచ్చారు. మీ ధైర్యం తగ్గకూడదు. మీకు ఏదైతే ఇష్టమో అది నాకు ఆదేశించండి. మీ మనసు ఆందోళనలో చిక్కకుండా చూసుకోండి. ప్రియమైన భీమ, మీ సోదరుడు చంపబడ్డాడని నేను భయపడుతున్నాను మరియు మాధవుడు ఇప్పుడు స్వయంగా ఆయుధాలు చేతపట్టాడు అని నాకు అనిపిస్తుంది. ధనంజయుడు మన ఆశల అన్నిటికీ ఆధారమైన వీరుడు చంపబడ్డాడేమో అని నేను భయపడుతున్నాను. నా మనసు గందరగోళంలో ఉంది. నేను చెప్పినట్టు చేస్తే వెంటనే అర్జునుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళు. అతనితో మరియు సత్యకితో కలిసి చెయ్యవలసిన పని చేసి తిరిగి రండి. సత్యకి నా ఆజ్ఞ ప్రకారం కౌరవ సైన్యాన్ని ఛేదించి అర్జునుడు వైపు వెళ్ళాడు. మీరు ఇప్పుడు వెళ్లి అదే విధంగా చేయండి మరియు వారు సజీవంగా ఉంటే మీ సింహ గర్జన ద్వారా నాకు తెలియచేయండి. ప్రభు, దుఃఖపడకండి. నేను వెళ్లి వాళ్ళు సురక్షితంగా ఉన్నారని మీకు తెలియచేస్తాను అని భీముడు అన్నాడు. మరియు వెంటనే దృష్టదీముడు వైపు తిరిగి ఇలా అన్నారు. పాంచాల, ద్రోణుడు ఏదో ఒక విధంగా ధర్మపుత్రుణ్ణి సజీవంగా బంధించడానికి ప్రయత్నిస్తాడు అని నాకు బాగా తెలుసు. మన అగ్రగామి కర్తవ్యం రాజుని రక్షించడం, కానీ నేను అతని ఆదేశం కూడా పాటించాలి మరియు ఆజ్ఞని నెరవేర్చాలి. అందుకే నేను అతన్ని మీ సంరక్షణలో నమ్ముతూ వెళ్తున్నాను. భీమ, చింతించకు, నిశ్చింతగా వెళ్ళు. ద్రోణుడు నన్ను చంపకుండా యుధిష్ఠిరుడిని బంధించలేడు అని దృష్టదీముడు అన్నారు. మరియు భీముడు త్వరగా వెళ్లిపోయారు. కౌరవులు భీముణ్ణి పూర్తి బలంతో చుట్టుముట్టుకొని అర్జునుడికి సహాయం చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఒక సింహం తక్కువ జట్టు జంతువులను చెదరగొట్టినట్టు అతడు తన శత్రువుల్ని పారిపోయేలా చేశాడు. ధృతరాష్ట్రుడు 11 మంది కుమారులు చంపబడ్డారు. భీముడు ద్రోణాచార్య ఉండే చోటుకి చేరుకున్నారు. ఆగు అని ద్రోణుడు అరిచాడు. నేను మీ శత్రువు, ఇక్కడ ఉన్నాను. నన్ను ఓడించకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. మీ సోదరుడు అర్జునుడు నా అనుమతితోనే లోపలికి వెళ్ళాడు, కానీ నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ద్రోణుడు ఇలా మాట్లాడతారు ఎందుకంటే అర్జునుడు నుండి పొందిన గౌరవాన్ని భీముడు నుండి కూడా ఆశించారు. కానీ భీముడు ద్రోణుడు మాటలు విని కోపంతో ఊగిపోయాడు మరియు ఇలా అన్నారు. ఓ బ్రాహ్మణ, అర్జునుడు మీ అనుమతితో వెళ్ళలేదు. అతడు మీ ప్రతిఘటని ఛేదించి యుద్ధం చేస్తూ మీ సైన్యాన్ని చీల్చుకొని ముందుకు వెళ్ళాడు. కానీ అతడు మీ మీద కరుణ చూపించి మిమ్మల్ని బాధ పెట్టలేదు. కానీ నేను అర్జునుడు లాగా మీ మీద దయ చూపించను. నేను మీ శత్రువు. ఒకప్పుడు మీరు మా గురువు, మా తండ్రి లాంటి వారు. మేము మిమ్మల్ని అలాగే గౌరవించాము. ఇప్పుడు మీరే మేము మీ శత్రువు అని అన్నారు. అలానే ఉండాలి. ఇలా అని భీముడు తన గదని ద్రోణుడి రథం పైకి లక్ష్యం పెట్టాడు. రథం పూర్తిగా ధ్వంసమైంది. ద్రోణుడు మరొక రథం మీద ఎక్కవలసి వచ్చింది. ఆ 2 రథాలు కూడా ధ్వంసమయ్యాయి మరియు భీముడు అన్ని ప్రతిఘటనలను అధిగమించి ముందుకు సాగారు. ఆ రోజు ద్రోణుడు 8 రథాలు కోల్పోయాడు మరియు భీముణ్ణి ఆపడానికి ప్రయత్నించిన భోజ్య సైన్యం పూర్తిగా నాశనమైంది. అతడు అన్ని ప్రతిఘటనలను ఛేదించి జయద్రథుడు సైన్యంతో పోరాడుతున్న అర్జునుడు దగ్గరకు చేరారు. భీముడు అర్జునుడిని చూసిన వెంటనే సింహం లాంటి గర్జన చేశారు. ఆ గర్జన విని కృష్ణుడు మరియు అర్జునుడు అత్యంత సంతోషంతో ఆనందోషాలు చేశారు. యుధిష్ఠిరుడు ఈ గర్జన విని తన సందేహాలు మరియు ఆందోళన నుండి విముక్తి పొంది ఆశీర్వాదాలు ఇచ్చారు అర్జునుడిపై. మరియు అతను తన మనసులో ఇలా అనుకున్నాడు. ఈ రోజు సూర్యుడు అస్తమించే లోపు అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేరబోతుంది. అభిమన్యుడి మరణానికి కారణమైన వ్యక్తిని చంపి విజయవంతంగా తిరిగి వస్తాడు. జయద్రథుడి మరణం తర్వాత దుర్యోధనుడు శాంతి కొరకు ప్రయత్నించవచ్చు. అతని సోదరులు చాలా మంది చంపబడడం చూసి అజ్ఞాని అయిన దుర్యోధనుడు ఇప్పుడు గ్రహించవచ్చు. యుద్ధ భూమిలో అనేక మంది రాజులు మరియు గొప్ప యోధులకు ప్రాణాలు పోవడం జరిగింది మరియు ఈ మొండి మరియు పరిమిత దృష్టి గల దుర్యోధనుడు ఇప్పుడు తన తప్పు తెలుసుకొని శాంతి కొరకు అడగవచ్చు. ఇది నిజంగా జరుగుతుందా? గొప్ప పెద్దలైన భీష్ముడు తన ప్రాణాలు అర్పించారు. ఈ దుష్ట వైరం ముగిస్తుందా మరియు మనం మరింత క్రోధకరమైన నాశనం నుండి రక్షింపబడుతున్నామా? ఇలా యుధిష్ఠిరుడు ప్రేమతో శాంతి కోసం ఆశిస్తూ మరియు కలలు కంటూ ఉంటే భీముడు, సత్యకి మరియు అర్జునుడు శత్రువులతో పోరాడుతున్న చోట యుద్ధం గొప్పగా చెలరేగింది. ప్రపంచం ఎలా పరిణామం పొందాలో అని అనుకుంటాడో దాని గురించి దేవుడికి మాత్రమే తెలుసు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.